అతి త్వరలోనే హైదరాబాద్ వేదికగా 2 లక్షల మంది రజకులతో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తామని జిల్లా స్థాయి సన్నాహక సభలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆగమయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రజకులతో పాటు దేశంలోని మిగతా 11 రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలో గల రజకులను దూబీలను ఏకరీతిగా ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై మరో నెల రోజుల్లో హైదరాబాద్ వేదికగా రాష్ట్ర స్థాయి రజక భారీ బహిరంగ సభ ఏర్పాటు కోసం రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల వారీగా పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు సంగుస్వామి అధ్యక్షతన జిల్లా స్థాయి రజక ముఖ్య నాయకులతో టీఎన్జీఓ భవన్లో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆగమయ్య మాట్లాడుతూ గత 75 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు రజకులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, న్యాయ రంగాల్లో అత్యంత వెనుకబాటుతనాన్ని, వివక్షతను ఎదుర్కొంటున్నారని అన్నారు. నేడు అనేక ప్రాంతాల్లో రజక మహిళలపై అమానుష సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సబ్సిడీ రుణాలు మంజూరు, 50 ఏళ్లకు పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి పథకాలు అమలు కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మన రజక సంఘం సెక్రటరీ జనరల్ కె వెంకటరాములు, రజక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వరసపల్లి నరసింహులు, జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి గోపాల్, యూత్ అధ్యక్షులు విజయ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, లక్ష్మణ్, గోపాల్, జిల్లా రజక కమిటీ సభ్యులు ఆంజనేయులు, బాలరాజు, గణేష్, యాదగిరి, ప్రజాప్రతినిధులు, 21 మండలాల వారీగా ఉన్నటువంటి మండల అధ్యక్షులు హాజరయ్యారు. ప్రతి ఊళ్ళో బీసీ సంఘం, మైనారిటీ ఫంక్షనాలు, ఎస్టీ కమిటీలు ఇలాంటివి ఉన్నాయి. ఎక్కడ రజక సంఘంలోనే ఆలోచించలేదు. ఎందుకంటే మనము ఎప్పుడు ఎదురమని మనం అనుకుంటే ఈ జిల్లా పెద్ద మనం చేస్తే వారు అలాగే మన రజకులు మనం ఎవరి దగ్గర సమర్పిస్తున్నాం. ఈ